ఇంటికి వచ్చాక మీనా ప్రసాదం పట్టుకుని ప్రభావతి దగ్గరికి వెళ్తుంది. అత్తయ్య, జరిగిన దానికి నన్ను క్షమించండి. ఇది దేవుడు ప్రసాదం, తీసుకోండి. మనసులో కోపం ఉన్న ప్రసాదాన్ని కాదనకండి అంటుంది. దాంతో ప్రభావతి గిన్నెను విసిరి కొడుతూ, ఆపు నీ నాటకాలు. నీ పుట్టింటి నుంచి వచ్చిన ఏ వస్తువైనా నాకు విషంతో సమానం. అందులో ఏం కలిపావో ఎవరికి తెలుసు? మీ పుట్టింటి ముఖం చూడటమే నాకిష్టం లేదు. ఇక ఆ ప్రసాదం తింటానా అంటూ మీనాపై మండిపడుతుంది. దాంతో మీనా ఏడుస్తూ, అత్తయ్య, నేను మీ కోడలిని. ఇంతలా ఎందుకు ద్వేషిస్తున్నారు? కోడలివా? నువ్వు నా శత్రువువి. విను మీనా, బాలు అక్కడికి రావడానికి కారణం నేనే వాడిని రెచ్చగొట్టి పంపించాను. మీ సంసారంలో చిచ్చు పెట్టాలనేదే నా ప్లాన్ అని ప్రభావతి జరిగిన విషయం మొత్తం మీనా ముందు కక్కేస్తుంది. దాంతో మీనా షాక్లో, అత్తయ్య, మీరేనా ఈ మాటలు అంటున్నది? ఒక తల్లి అయి ఉండి కడుపు కాపురాన్ని కూల్చాలని ఎలా అనుకుంటున్నారు అని అంటూ ఉంటుంది. నువ్వు ఇంట్లో ఉన్నంతకాలం నాకు దొరికిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటాను. నిన్ను ఈ ఇంటి నుంచి వెళ్ళగొట్టే వరకు నాకు నిద్ర పట్టదు. రోజులు లెక్క పెట్టుకో మీనా, త్వరలో నువ్వు నీ సామాన్లతో బయటకు ఉంటావు అంటూ ప్రభావతి సవాల్ చేస్తుంది. దాంతో ఇంకా ప్రభావతి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంటే మీనా గుండె పగిలిపోతుంది. బాలు కోసం గుమ్మం దగ్గర ఎదురు చూస్తున్న మీనాకి దూరంగా తడబడుతూ వస్తున్న బాలు కనిపిస్తాడు. బాలు పూర్తిగా మద్యం మత్తులో ఉన్నాడని చూడగానే అర్థమవుతుంది. బాలు అడుగు తీసి అడుగు వేయలేక ఊగిపోతూ కింద పడిపోబోతుంటాడు. దాంతో మీనా వెంటనే తన చేతులతో అతన్ని పట్టుకుని ఆదుకోవాలని ప్రయత్నిస్తుంది. కానీ బాలు ఒక్కసారిగా ఆమెను విదిలించుకుంటాడు. నువ్వు నా భార్యవా? నా మాట వినిన నువ్వు నాకు భార్యవా? నా కళ్ళల్లో కారం కొట్టి నీ తమ్ముడి దగ్గరికి వెళ్ళిన నువ్వు నన్ను పట్టుకుంటావా? వద్దు మీనా, నీ సహాయం నాకు అక్కర్లేదు. నీ ప్రేమ అంతా నీ పుట్టింటి వాళ్ళకే దాచుకో. ఈ బాలు పడిపోయినా పర్లేదు, కానీ నీ ఆసరా మాత్రం వద్దని లోపలికి వెళ్ళిపోతాడు. బాలు మాటలకి మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.